నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్ డెప్త్. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్ డెప్త్. కత్తికి తల తెగితే మనిషి ప్రాణం పోతుంది, ఇది సైన్స్. కానీ తల తెగిన మొండెం కత్తి పట్టి యుద్ధం చేస్తే అది చరిత్ర దాచిన మిస్టరీ. నెల్లూరు నగర నడిబొట్టునున్న బారా షహీద్ దర్గా స్వర్ణాల చెరువు చూస్తే అదొక ప్రశాంతమైన ఆధ్యాత్మిక కేంద్రంలా కనిపిస్తుంది. కానీ ఆ ప్రశాంతత వెనుక 100 ఏళ్ల క్రితం జరిగిన ఒక భీకరమైన యుద్ధం ఉంది. నెత్తురు ఏరులై పారిన ఒక మహా సంగ్రామం ఉంది. ఆర్కాట్ నవాబులకు బ్రిటిష్ దళాలకు మధ్య జరిగినటువంటి ఆ పోరాటంలో 12 మంది వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. శత్రువుల కత్తులకు వారి తలలు తెగిపోయినా మొండేలు మాత్రం గుర్రాలపై స్వలామీ చెరువు వరకు కూడా వచ్చి పోరాడాయి అన్నది చరిత్ర పుట్టలో దాగినటువంటి ఒక అన్టోల్డ్ మిస్టరీ. అసలు ఆ 12 మంది వీరులు ఎవరు? తలలు తెగిన పోరాడిన ఆ వీరగాథ వెనుకున్నటువంటి వాస్తవం ఏంటి? ఆ నెత్తుటి నేలలో రొట్టెల పండుగ ఎలా మొదలైంది? ఎవరికీ తెలియని ఆ సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి చరిత్రను ప్రైమ్ 9 ఇన్ డెప్త్ ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తోంది. నా చేతిలో ఉన్న రొట్టె ఇది కేవలం ఆహారం కాదు, లక్షలాది మంది భక్తుల నమ్మకం, నెరవేరిన కోరికల సజీవ సాక్ష్యం. కులాలకు మతాలకు అతీతంగా జరిగే రొట్టెల పండగ వెనక దాగి ఉన్న ఆ నెత్తుటి చరిత్ర ఏంటి? ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన యుద్ధంలో తలలు తెగిన మొండాలపై 12 మంది వీరులు స్వర్ణాల చెరువు వద్దకు పోరాడినటువంటి ఆ ఆన్టోల్డ్ స్టోరీ ఏంటి? అసలు స్వర్ణాల చెరువు వద్ద దాగి ఉన్న ఆ మహిమ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం రండి. నెల్లూరు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పెన్నా నది, ఆ తర్వాత బారా షహీద్ దర్గా. ప్రతి ఏటా మొహరం నెలలో ఇక్కడ జరిగే రొట్టెల పండగకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. కులాలు, మతాలు, వర్గాలు అనే భేదాలు లేకుండా అందరూ ఒకే చోట చేరి రొట్టెలు పంచుకునే దృశ్యం భారతదేశ మత సామరస్యానికి ఒక గొప్ప ప్రతీక. అయితే ఈ పండగ వెనుక, ఈ దర్గా వెనుక ఉన్న చరిత్ర చాలా మందికి తెలియదు. ఇది కేవలం ఒక పండగ కాదు, 100 ఏళ్ల క్రితం ధర్మం కోసం, తమ నేల కోసం ప్రాణాలర్పించిన 12 మంది మహావీరుల త్యాగానికి నివాళి. ఆ వీరుల నెత్తుటితో తడిసిన ఈ నేల నేడు లక్షలాది మందికి కోరికలు తీర్చే కల్పతరువుగా ఎలా మారిందన్నది ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టం. చరిత్ర పుటల్ని ఒకసారి వెనక్కి తిరగేస్తే 18వ శతాబ్దంలో ఈ ప్రాంతం ఆర్కాట్ నవాబుల పాలనలో ఉండేది. ఆ సమయంలో బ్రిటిష్ వారు తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకునే క్రమంలో ఆర్కాట్ నవాబులపై దండయాత్రకు దిగారు. నెల్లూరు సమీపంలో బ్రిటిష్ దళాలకు నవాబుల సైన్యానికి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో నవాబుల సైన్యం తరపున 12 మంది అత్యంత పరాక్రమవంతులైన వీరులు పోరాడారు. వారిని బారా షహీద్ అని పిలుస్తారు. ఉర్దూలో బారా అంటే 12, షహీద్ అంటే అమరులు అని అర్థం. ఆ 12 మంది వీరులు శత్రువుల గుండెల్లో నిద్రపోతూ తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా వీరోచితంగా పోరాడారు. ఆ యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టం, చిందించిన రక్తం నెల్లూరు చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. బారా షహీద్ దర్గా ఏదైతే ఉందో అది సర్వమత సమానత్వానికి వేదిక. అదేవిధంగా బారా షహీద్ దర్గాలో ఎవరైతే 12 మంది అమర వీరులు ఉన్నారో వాళ్లలో మిర్జా సయ్యద్ మిర్జా అలీ బేగ్ హుసేని తుర్క్మాన్, అతని సారథ్యంలో దాదాపు 450 సంవత్సరాల ముందర ఒక 365 మంది పోరాట యోధులు ఇస్లాంలో ఉంటూ ఇస్లాంకి వ్యతిరేకంగా ఇస్లాం లేని కార్యక్రమాలు చేయడము, అన్య మతస్థులను వేధించడము, వాళ్ళ మీద దౌర్జన్యాలు, దాష్టికాలు చేస్తుంటే దాన్ని వ్యతిరేకిస్తూ ఇస్లాం ధర్మం అనేది ప్రతి ఒక్కరిని ప్రేమించడము, అనాథులను దగ్గర తీయడము, అదేవిధంగా వితవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ హక్కు వాళ్ళకి ఇప్పించడము, అదేవిధంగా ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడము, దప్పిక ఉన్న వాళ్ళకి నీళ్లు ఇవ్వడము, మన అల్లాను మేము ఏ విధంగా గౌరవిస్తాము, పూజిస్తాము, ఆచరిస్తాము, ఇతర దేవీ దేవతలను అదేవిధంగా గౌరవించాలని చెప్పి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఆ ప్రచారం చేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ నెల్లూరు ప్రాంతం ఏదైతే ఉందో వాలాజా నవాబుల ఆధీనంలో ఉండింది. ఇక్కడ వాళ్లకు వీళ్లకు జరిగిన యుద్ధంలో వాళ్ళు అమలు అవ్వడం జరిగింది. అమలు అయిన తర్వాత వాళ్ళ శరీరాలను కూడా ఇక్కడే వాళ్లకు ఖననం చేయడం జరిగింది. ఆ భీకర యుద్ధంలో జరిగిన ఒక సంఘటన నేటికి స్థానికుల కథల్లో, జానపదాల్లో ఒక మిస్టరీగా వినిపిస్తుంది.
శత్రువుల కత్తుల ధాటికి ఆ 12 మంది వీరుల తలలు తెగిపోయాయి. సాధారణంగా తల తెగితే మనిషి అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. కాని ఆ వీరుల మొండెలు మాత్రం కింద పడలేదు. తమ మాతృభూమిని రక్షించుకోవాలన్న వారి కసి, ధర్మం కోసం పోరాడాలన్న వారి సంకల్పం ఆ మొండెలకు ప్రాణం పూసాయని స్థానికులు బలంగా నమ్ముతారు. తలలు లేని ఆ మొండెలు గుర్రాలపై స్వారీ చేస్తూ శత్రువుల్ని చీల్చి చెండాడుతూ ప్రస్తుత దర్గా ఉన్న ప్రాంతం అంటే అప్పటి స్వలామీ చెరువు వరకు వచ్చి కుప్పకూలిపోయాయని చరిత్రకారులు, స్థానిక పెద్దలు చెబుతారు. ఈ కథ వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. తలలు తెగినా పోరాడిన ఆ 12 మంది వీరుల పరాక్రమాన్ని చూసి శత్రువులు సైతం వణికిపోయారు. ఆ వీరులు ఎక్కడైతే కుప్పకూలిపోయారో సరిగ్గా అదే ప్రదేశంలో వారిని అత్యంత గౌరవంగా ఖననం చేశారు. ఆ 12 మంది అమరుల సమాధులే నేడు మనం చూస్తున్న బారా షహీద్ దర్గా. ప్రాణాలు వదిలినా ఇచ్చిన మాట కోసం, ధర్మం కోసం నిలబడిన ఆ వీరులు కాలక్రమంలో ప్రజల పాలిట దేవుళ్లుగా మారారు. వారి సమాధుల వద్ద ప్రార్థనలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, కష్టాలు తొలగిపోతాయని ప్రజల్లో బలమైన నమ్మకం ఏర్పడింది. అలా ఒక నెత్తుటి యుద్ధ భూమి కాలక్రమంలో ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపాంతరం చెందింది. ఆ వీరుల త్యాగం నేటికి ఆ దర్గా గోడల మధ్య సజీవంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. నమస్తే అండి, నా పేరు స్వర్ణలత, మాది నాయుడుపేట. ఇక్కడ ప్రతి సంవత్సరం రొట్టెల పండుగకి వస్తాము. మా పక్క చుట్టుపక్కల వాళ్ళందరూ ముస్లిమ్స్, అక్కడ వాళ్ళందరూ తెచ్చిచ్చారు. దానివల్ల నాకు ఫస్ట్ సంతానం మగపిల్లోడు లేడు, 2 ఆడపిల్లలే ఉన్నారు. మగపిల్లోడు కోసం మొక్కున్నాను, బాబు పుట్టాడు. తర్వాత పిల్లల చదువుల కోసం వచ్చి చాలాసార్లు తీసుకెళ్ళాను. అందరూ పిల్లలంతా చదువులు అయిపోయి జాబ్లో బాగా సెటిల్ అయ్యారు. మా పెద్ద పాపకు మ్యారేజ్కి కూడా వచ్చి తీసుకెళ్ళాను. మా మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు. తర్వాత ఇప్పుడు నేను వదలడానికి వచ్చాను. మా చిన్న పాపకి మ్యారేజ్ కావాలనేసి మా బాబుకి జాబ్ కోసం తీసుకోవడానికి వచ్చినాను. విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్తారు. ఇది కుల మతాలకు అతీతము, ముస్లిం, హిందూ అని లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఏ అవసరాలున్నా, ఆరోగ్యం కోసమైనా, వ్యాపారం కోసమైనా, డబ్బు కోసమైనా, పెళ్లి కోసమైనా, సంతానం కోసమైనా, దేనికోసమైనా నిరభ్యంతరంగా వచ్చి తీసుకోవచ్చు. బారా షహీద్ దర్గా పక్కనే ఉన్న స్వర్ణాల చెరువు కూడా ఒక ప్రత్యేకమైన చరిత్ర, మహిమ ఉన్నాయి. వాస్తవానికి దీని అసలు పేరు స్వలామీ చెరువు. కాలక్రమంలో అది స్వర్ణాల చెరువుగా మారింది. ఆ 12 మంది వీరుల రక్తం ఈ చెరువు నీటిలో కలవడం వల్లే ఈ నీటికి అంతటి మహిమొచ్చిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ చెరువు నీటిలో స్నానం చేస్తే సర్వరోగాలు నయమవుతాయని, ఇక్కడి మట్టిని నుదుటన ధరిస్తే పట్టిందల్లా బంగారం అవుతుందని నమ్ముతారు. యుద్ధంలో అలిసిపోయిన ఆ వీరుల దాహాన్ని ఈ చెరువే తీర్చిందని, అందుకే ఈ చెరువుకు అంతటి పవిత్రత సంతరించుకుందని స్థానిక ముస్లిం పెద్దలు చెబుతారు. ఆ నమ్మకమే నేడు లక్షలాది మందిని ఈ చెరువు గట్టుకు రప్పిస్తోంది. నాది కాళహస్తి అండి, నా పేరు సరళ. మేము 4 ఏళ్ళ నుంచి వస్తున్నాము. మేము తీసుకోబోయాము ఆరోగ్య రొట్టె కోసం, చదువు రొట్టె కోసం, భాగ్య రొట్టె కోసం. తీసుకుపోయినప్పటి మాకు బాగుందండి, అందుకని 4 ఏళ్ళ నుంచి వరుసగా వస్తున్నాము. మేము కొడుకు కోళ్ళకి పెళ్ళి అయింది, పెళ్లి రొట్టె పట్టుకోబోయాము. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చాము, పెళ్లి రొట్టె వదిలేసి సంతాన రొట్టె పట్టుకోవాలనేసి. మా అబ్బాయి చదువు రొట్టె పట్టుకోబోయాము, బాగా చదువుతున్నాడు మా అబ్బాయి. మా ఆయనకి ఆరోగ్యం బాగలేకుండా ఉండిందండి, అందుకని వచ్చాము మేము ఫస్ట్ వచ్చినప్పుడు. ఆయనకి ఇప్పుడు ఆరోగ్యం బాగుంది, ఆరోగ్య రొట్టె కూడా వదులుతున్నాం మేము సంవత్సరం. భాగ్య రొట్టె తీసుకుపోయాము, మేము ఆర్థికంగా అయితే బాగున్నామండి, అందుకని వస్తున్నాం సంవత్సరం. మా ఆరోగ్యం బాగలేనప్పుడు చెప్పారండి వేరే వాళ్ళు, మాకు చెప్పి ఇచ్చారు ఆరోగ్య రొట్టె. 4 ఏళ్ల క్రితం మా ఆయనకి బాగలేకుండా ఉంటే తిన్నాము, ఆ దేవుడి మీద భారం వేసి ఇప్పుడు బాగుంది ఆయనకి ఆరోగ్యం, అందుకని అప్పటి సంవత్సరం వస్తున్నాం. తలలు తెగిన పోరాడిన ఆ 12 మంది వీరుల అన్టోల్డ్ స్టోరీ వింటుంటే చరిత్ర ఎంతటి అద్భుతాలను తలలో దాచుకుందో అర్థమవుతోంది. ఆ వీరుల సమాధుల వద్ద, ఆ నెత్తురు పారిన చెరువు గట్టున అసలు ఈ రొట్టెల పండుగ ఎలా మొదలైంది? కోరికలు తీరినవారు రొట్టెలు వదలడం, కోరికలు ఉన్నవారు వాటిని తీసుకోవడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? మతాలకు అతీతంగా జరిగే ఈ అరుదైన ఆచారం వెనుక ఉన్న అసలు కథను ఇప్పుడు విశ్లేషిద్దాం. స్వర్ణాల చెరువు గట్టున జరిగే రొట్టెల పండుగ ఆవిర్భావం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. 100 ఏళ్ల క్రితం ఆర్కాట్ నవాబు భార్య తీవ్రమైన అనారోగ్యానికి గురైంది. ఎంతమంది వైద్యులు చూసినా ఆమె వ్యాధి నయం కాలేదు. అప్పుడు నవాబ్ బారా షహీద్ దర్గాకొచ్చి తన భార్య కోలుకుంటే ఇక్కడ చెరువు గట్టున రొట్టెలు పంచుతానని మొక్కుకున్నాడు. ఆశ్చర్యకరంగా కొద్ది రోజులకే ఆమె పూర్తిగా కోలుకుంది.
మొక్కు తీర్చుకోవడం కోసం నవాబ్ దంపతులు ఇక్కడికొచ్చి చెరువు నీళ్లలో నిలబడి భక్తులకు రొట్టెలు పంచారు. అప్పటి నుంచి ఈ రొట్టెల పండగ ఆచారం మొదలైందని చరిత్రకారులు చెబుతారు. ఒక నవాబు నమ్మకంతో మొదలైన ఈ ఆచారం నేడు లక్షలాది మంది విశ్వాసంగా మారింది. అమరులు అయిపోయి 450 సంవత్సరాలైనా కానీ వీళ్ళు వెలుగులో వచ్చింది 250 సంవత్సరాల ముందు వెలుగులో వచ్చారు. మొదటి వాలాజా నవాబు యొక్క కూతురు అనారోగ్యంతో బాధపడుతూ ఆమెకు స్కిన్ డిసీజ్ వచ్చి ఆమె చాలా ఇబ్బంది పడుతుండింది. ఆమె ఆరోగ్యం కోసం అతను ఏం చేస్తాడంటే అతని ప్రాంతంలో మొత్తం దండోరా వేయిస్తాడు. ఈ విధంగా వాలాజా నవాబు యొక్క కూతురు ఆరోగ్యం బాగలేదు. ఆమె ఆరోగ్యం కోసం ఎవరైనా కానీ వచ్చి ఏదైనా చిట్కాల ద్వారా కానీ ఏదైనా పూజల ద్వారా కానీ ఏదైనా దువా ద్వారా కానీ ఆమెకు సంపూర్ణ ఆరోగ్యం కానీ ప్రసాదిస్తే వాళ్ళు కోరినంత పారితోషికం వాళ్ళకి ఇస్తామని చెప్పి అయినా కానీ ఎంతోమంది ప్రయత్నం చేసినా కాదు. అయితే ఈ బారా షహీద్ దర్గా కింద భాగంలో ఏదైతే స్వర్ణాల చెరువు ఉందో దానికి పక్కన పాత రోజుల్లో రజకులు ఒక ధోబిఘాట్ పెట్టుకొని ఉండేవాళ్ళు. అక్కడ ఆ బట్టలను ఉతుక్కొని ఒక రజక కుటుంబం ఏం చేస్తుందంటే ఈ చెట్ల కింద ఆ బట్టలను ఆరబెడతారు. ఆ ఎండాకాలం ఉండడం వల్ల వాళ్ళు బాగా బట్టలు ఉతికి అలిసిపోయి వాళ్ళు నిద్రపోతారనమాట. అర్ధరాత్రి సమయంలో రజక సోదరికి ఒక కల పడుతుంది. ఆ పొదల్లో 12 సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల దగ్గర ఉన్న మట్టిని తీసుకొని వెళ్ళి వాలాజా నవాబు కూతురు యొక్క శరీరానికి లీపనం కానీ చేస్తే ఆమె సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సత్కరించుకుంటుంది. ఆమె నిద్రల నుంచి లేచి ఆమెకు పడిన కళ గురించి తన భర్తకు చెప్తుంది. వాళ్ళిద్దరు కూడా కలిసి ఊర్లోకి వెళ్ళి ఇక్కడ జరిగిన సంఘటన గురించి అక్కడ ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ఆ నోట ఈ నోట ఈ విషయం ఏంటంటే వాలాజా నవాబు గారికి చేరుతుంది. వాలాజా నవాబు గారు ఏంటంటే తన బిడ్డ ప్రాణాలను రక్షించుకోవడానికి ఏమైనా పర్వాలేదు ఆ మట్టిని తీసుకొని రమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు ఈ మట్టిని తీసుకొని వెళ్ళి వాలాజా నవాబు యొక్క కూతురు శరీరానికి లేపనం చేసిన తర్వాత ఒక్క రోజులో ఆమె సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సత్కరించుకుంటుంది. ఈ పవిత్ర సమాధుల దగ్గర వాళ్ళ బిడ్డకు ఏదైతే మేలు జరిగిందో దాన్ని తిరిగి కృతజ్ఞతాభావంగా ఈ 12 సమాధులను సందర్శించుకోవాలని వాలాజా నవాబు తన కుటుంబ సమేతంగా వాలాజా నుంచి నెల్లూరుకు బయలుదేరి వస్తాడు. వాలాజా నవాబు యొక్క కూతుర్ని చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న జనాలు వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చేస్తారు. 7 రోజుల సమయానికి వాళ్ళ తోడు ఉన్న 100-200 మందికి సరిపడే ఆహారాన్ని వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళు వస్తారనమాట. ఆ సోల్జర్స్ రొట్టెలు తింటుంటే జనాలు కూడా పోయేసి వాళ్ళందరూ కూడా మాకు కూడా రొట్టెలు ఇవ్వమని చెప్పి అడుగుతారు. ఆ సోల్జర్స్ వచ్చి వాలాజా నవాబు గారికి చెప్తారు, అయ్యా మా దగ్గర చూస్తే కొద్దిగా రొట్టెలు ఉన్నాయి, జనాలు చూస్తే వేల సంఖ్యలో ఉన్నారు, వాళ్ళు అన్నం కావాలంటున్నారు, ఏం చేయాలి? అప్పుడు వాలాజా నవాబు ఏంటంటే అల్లా పేరు తీసుకొని ఆ సొన్నాల చెరువు నీళ్లలో హార్డ్ అయిపోయి ఉంటాయి రొట్టెలు, ఆ రొట్టెలను ముక్కలు చేసి తలా కొద్దిగా ఇవ్వండి అని చెప్తారు. ఏ విధంగా అతను చెప్తాడో అల్లా దగ్గర దువా చేసుకొని, యా అల్లా మా పరువులను కాపాడు, వీళ్ళందరి ఆకలిని తీర్చమని చెప్పి ఆ రొట్టెల్ని సొన్నాల చెరువులో ముంచి ముక్కలు చేసి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన వేల మంది కడుపు నిండిపోద్ది, కానీ ఆ రొట్టెలు అలాగే మిగిలిపోతాయి. ఆ రోజు నుంచి అల్లాను తలుచుకొని మనం ఏ కోరికైనా కోరుకుంటే బారా షహీద్ల దర్గా దగ్గర ఆ కోరికలను అల్లా సుబ్హానహు తఆలా తీరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు లక్షల సంఖ్యలో జనాలు వస్తున్నారు. రొట్టెల పండగ జరిగే విధానం చాలా విలక్షణంగా ఉంటుంది. మొహరం నెలలో వచ్చే ఈ పండగ సందర్భంగా భక్తులు స్వర్ణాల చెరువు నీళ్లలోకి దిగి రొట్టెలు పంచుకుంటారు. ఎవరికైతే కోరికలు నెరవేరుతాయో వారు కృతజ్ఞతగా రొట్టెల్ని తీసుకొచ్చి నీళ్లల్లో వదులుతారు. ఆ కోరికలు నెరవేరాలని ఆశించే కొత్త భక్తులు ఆ రొట్టెల్ని భక్తి శ్రద్ధలతో అందుకుంటారు. విద్యా రొట్టె, ఉద్యోగ రొట్టె, వివాహ రొట్టె, సంతాన రొట్టె, ఆరోగ్య రొట్టె, ఇలా ఎవరికి ఏ కోరికుంటే ఆ పేరుతో రొట్టెలు పంచుకుంటారు. ఒకరి ఆనందాన్ని మరొకరికి పంచుతూ, ఒకరి ఆశకు మరొకరు భరోసా ఇస్తూ సాగే ఈ ప్రక్రియ మానవత్వానికి, పరస్పర సహకారానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. మాది నెల్లూరేను, నా పేరు విజయ. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి, నేను పుట్టకముందు నుంచి పండుగలు జరుగుతూనే ఉన్నాయి. చాలా విశేషమైన ప్లేస్, ఎక్కడెక్కడ వాళ్ళందరూ వస్తారు. నమ్మకంతో తీసుకున్నారంటే తప్పకుండా జరుగుతుంది. అలాగే నేను చెప్పిన వాళ్ళు కూడా వచ్చి తీసుకొని వాళ్ళు వదలడానికి కూడా వచ్చుండారు. ఇక్కడ మాత్రం నమ్మకమే ప్రధానం. ఈ మతాలు అలాంటి అంతా ఏమీ లేదు. మన నమ్మకంతో మనం కానీ తీసుకున్నామంటే తప్పకుండా జరుగుతుంది. మా నమ్మకం అది. ఆరోగ్య రొట్టి వదలదామని వచ్చానండి. ఇంతకుముందు పట్టుకున్నామండి. మా ముస్లిమ్స్ వాళ్ళే ఫ్రెండ్స్ వాళ్ళు తెచ్చిచ్చారు, తీసుకున్నాను, బాగుంది అనేసి ఈ సంవత్సరం వదలడానికి వచ్చున్నాను. సౌకర్యాలన్నీ బాగా చేస్తున్నారు, చాలా బాగుంది. ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఫ్లైట్లో కూడా వచ్చి ఇక్కడ నిద్ర చేసేసి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. దర్గాలో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఇది నెల్లూరు రొట్టెల పండగ అంటే చాలా ఫేమస్. बेंगलुरु बीटीएम फर्स्ट स्टेज 3 साल से आ रही है. वो शादी की रोटी की मन्नत थी, वो पूरी करने आ रही. सो एक बार आए थे, मामूली बात ऐसा बोले मोहर्रम को है तो रोटी ऐसा देती घर को, ऐसा 3 साल. ఈ పండగలో అత్యంత ఆకర్షణీయమైన అంశం మత సామరస్యం.
బారా షహీద్ దర్గా ముస్లింల పవిత్ర స్థలమైనప్పటికీ ఇక్కడికొచ్చే భక్తుల్లో అత్యధిక శాతం హిందువులే ఉంటారు. కులాలు, మతాలు, వర్గాలు అనే భేదాలు ఇక్కడెక్కడా కనిపించవు. ఒక ముస్లిం వదిలిన రొట్టెను హిందువు తీసుకుంటాడు, ఒక హిందువు వదిలిన రొట్టెను ముస్లిం తీసుకుంటాడు. దేవుడి ముందు అందరూ సమానమే అన్న సత్యానికి ఈ స్వర్ణాల చెరువు గట్టు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. దేశంలో ఎక్కడెక్కడో మత విద్వేషాలు రగులుతున్నా నెల్లూరు బారా షహీద్ దర్గా మాత్రం శాంతికి, సహనానికి, ఐక్యతకు ఒక చిరునామాగా నిలబడటం నిజంగా గర్వకారణం. పన్నెండు మంది వీరులు ఎవరి కోసం పోరాడారు? తలలు తెగిన మొండాలు ఎలా యుద్ధం చేశాయి? ఆ నెత్తులు పారిన నేలలో రొట్టెలు పంచుకునే ఆచారం ఎలా మొదలైంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మన ప్రైమ్ 9 రిపోర్టర్ నరేష్ స్వర్ణాల చెరువు గట్టు నడుస్తూ చేసిన ఎక్స్క్లూజివ్ వాక్ త్రూ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం నేను స్వర్ణాల చెరువు వద్ద ఉన్నాను. ఈ స్వర్ణాల చెరువు వద్దే భక్తులు తమ నమ్మకంతో రొట్టెల మార్పిడి విధానం జరుగుతుంటుంది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ రొట్టెలు మార్చుకుంటూ ఉంటారు. ప్రధానంగా ఇక్కడ అనేక రొట్టెల మార్పిడి విధానం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య రొట్టె, ఐశ్వర్య రొట్టె, విద్య రొట్టె, వైద్య రొట్టె, సంతాన రొట్టె, ఇలా అనేక రొట్టెల మార్పిడి విధానం దేశంలోనే ఎక్కడ లేని ఒక విశ్వాసానికి ప్రతీకగా ఈ బారా షాహీద్ స్వర్ణాల చెరువు రొట్టెల పండుగ అనేది చాలా వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. 400 సంవత్సరాల క్రితం జరిగిన ఓ యుద్ధంలో వీరమరణం పొందినటువంటి 12 మంది షాహిదుల యొక్క చరిత్రే ఈ స్వర్ణాల చెరువు అంటారు. సో ఇక్కడ ప్రధానంగా కూడా గతంలో మనం చూస్తే అరబ్ దేశానికి చెందినటువంటి తురక్మాన్లు ఇస్లాం మతానికి చెందినటువంటి నీతి బోధనలు చేసేవారు. అప్పట్లో తురక్మాన్లకు ఇక ఇస్లాం మేత్రా సంబంధించినటువంటి మరికొంతమంది మధ్య జరిగినటువంటి యుద్ధంలో దాదాపు 12 మంది షాహిదులు వీరమరణం పొందారు. ఆ వీరమరణం పొందినటువంటి షాహిదులు తలలు తెగిన మొండాలతో గుర్రాలపై ఈ స్వర్ణాల చెరువు వద్ద ప్రాంగణంలో ఈ ప్రాంతానికి చేరుకొని క్రమేపినా అవి సమాధులుగా మారాయి. ఆ తర్వాత భక్తుల విశ్వాసంతో ఈరోజు దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఒక నమ్మకంతో ఇక్కడ బారా షాహీదులను దర్శించుకున్న తర్వాత స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల మార్చుకుంటే ఎంతో అనుకున్నటువంటి కోరికలు తీరుతాయనేది ఒక ప్రగాఢ విశ్వాసం. దీని వెనక చరిత్ర దాగే ఉంది. అప్పట్లో ఆర్కెట్ నవాబులు పరిపాలిస్తున్నటువంటి సమయం రజకులంతా ఈ స్వర్ణాల చెరువు వద్దే. నేను చూపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా స్వర్ణాల చెరువు అంటాం. ప్రధానమైనటువంటి ఆర్కెట్ నవాబుల పరిపాలన సమయంలో స్వర్ణాల చెరువులో రజకులు దుస్తులు ఉతికేవారు. నేను చూపిస్తున్నటువంటి ప్రాంతంలో రజకులే కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఇక్కడ బట్టలు ఉతుకుతూ ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ కొనసాగిస్తుంటారు. అయితే ఒక రోజు రజకు దంపతులు చెరువులో దుస్తులు ఉతికిన తర్వాత రాత్రి అయిపోయే సమయానికి ఇక్కడే పనుకోవడం జరిగింది. ఆ దంపతులు ఇద్దరు ఇక్కడే నిద్రిస్తున్నటువంటి సమయంలో రజకుని భార్యకు సమాధులైన బారా షాహీదులు కల్లోకి వచ్చి ఆర్కెట్ నవాబు భార్యకు కుమార్తెకు అనారోగ్యంతో బాధపడుతుంది. సమాధులు పక్కన నుంచి మట్టిని తీసుకువెళ్ళి ఆమె నుదుటిపై రాస్తే కోలుకుంటుందని చెప్పి నాకు కల్లో వచ్చిందని చెప్పి ఆ రజక భార్య ఆ రజకుడికి చెప్పడంతో ఆ విషయాన్ని ఆమె భర్త పెద్దగా అంగీకరించలేదు. అతను కొట్టి పాడేశాడు. మరుసటి రోజు దంపతులిద్దరూ గ్రామంలోకి వెళ్తున్నటువంటి సమయంలో ఆర్కెట్ నవాబు కుమార్తె అనారోగ్యంగా ఉంది, ఆమెకు సరైన వైద్యం అందిస్తే కోరిన కోరికలు తీరుస్తామని చెప్పి నవాబులు దండోర వేయడాన్ని రజకుడు గమనించాడు. అనంతరం స్వర్ణాల చెరువు ప్రాంగణంలో సమాధులను ఓ పులి తన తోకర్తో శుభ్రపరచడానికి గమనించినటువంటి రజకుడు తన భార్య కల్లో విషయాన్ని నవాబు ఆస్థానంలో ఉన్నటువంటి మరొకరికి తెలియజేశాడు. దాంతో రాజు తన అనుచరులతో చెరువు వద్ద పంపి మట్టి తెప్పించి తన కుమార్తెకు లేపనం చేయిస్తాడు. ఆ లేపనం చేసినటువంటి కొద్ది సమయంలోనే కుమార్తె ఆరోగ్యం కుదుటపడడంతో ఒక్కసారిగా అతను చాలా ఆశ్చర్యానికి గురవుతారు. స్వర్ణాల చెరువు వద్ద ఆ మట్టిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఆ సమాధులు ఏంటనే దాని మీద కూడా ఆ రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజుతో పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని వందలాది మంది తరలి వచ్చి ఈ ప్రాంతంలో దాదాపు కూడా ఇక్కడ రజకులతో కలిసి ఇక్కడ కొంత వాళ్ళతో పాటు తీసుకువచ్చినటువంటి రొట్టెలు ఏదైతే ఉంటాయో ఒక ఆహారంగా భుజించి ఇక్కడే కొంత సమయాన్ని కేటాయిస్తారు. దాదాపు అక్కడ వాళ్ళందరూ తినగా మిగిలినటువంటి రొట్టెలు ఏదైతే ఉంటాయో ఆ రొట్టెలు ఇక్కడ ఉన్నటువంటి రజకులందరికీ కూడా ఇచ్చిన తర్వాత ఆ రొట్టెలు ఇకపై మీరు తింటే మీరు అనుకున్నది నెరవేర్చే విధంగా బారా షాహీదులు అంటే బారా అంటే 12 మంది, షాహీదులు అంటే వీరమరణత్వం పొందినటువంటి సమాధులు ఏదైతే ఉన్నాయో ఆ షాహీదులని చెప్పడంతో ఒక్కసారిగా
ఆ రోజు నుంచి కాలక్రమేణా ఒక్కరోజు జరిగేటువంటి ఈ యొక్క గంధ మహోత్సవం రోజు రోజుకు కూడా 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రీయ పండగ గుర్తింపు పొందినటువంటి ఈ రొట్టెల పండగకు దేశ విదేశాల నలుమూలల నుంచి వచ్చి భక్తులు తమ విశ్వాసంతో నెరవేరిన కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని సజీవ సాక్ష్యంగా ఈరోజు తీసుకున్నటువంటి రొట్టె కోరిక నెరవేరితే మరుసటి సంవత్సరం క్లోజ్ అయితే దాన్ని మరొకరికి వదులుతూ ఉంటారు. సో ఇలా అనేక రొట్టెలు మార్చుకునే విధానం ఎక్కడ లేదు. సో లక్షలాది మంది భక్తుల నమ్మకం నెరవేరిన కోరికల యొక్క సజీవ సాక్ష్యం అని చెప్పడానికి ఇది వచ్చేటువంటి భక్తుల విశ్వాసం అని చెప్పాలి. మొత్తానికి బారా షాహెద్ స్వర్ణాల చెరువు ఒక నమ్మకంతో కూడినటువంటి ఒక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తూ ఉంది. చూశారు కదా, ఇచ్చిన మాటకు నిలబడి ఆ 12 మంది వీరులు నేడు దేవులుగా పూజించుకుంటున్నారు. కులాలు మతాలు గోడలు వేసిన ప్రస్తుతం నెల్లూరు జిల్లాకే కాకుండా ఈ రొట్టెల పండుగ దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఒక ప్రగాఢ విశ్వాసంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం నేను నెల్లూరు బారా షాహెద్ దర్గా ప్రాంగణంలోనే ఉన్నాను. బారా అంటే 12 మంది, షాహిదులు అంటే వీరమరణం పొందినటువంటి వీరులు. 12 మంది వీరమరణత్వం పొందినటువంటి వీరుల యొక్క సమాధులు ఈరోజు భక్తులు దేవుళ్ళుగా పూజించుకుంటున్నట్టు ఈ ప్రాంగణాన్ని ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం బారా షాహెద్ దర్గా ప్రాంగణంలో ఉన్నటువంటి వీరమరణత్వం పొందినటువంటి వీరుల యొక్క స్తూపాలను ప్రస్తుతం నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు బారా షాహెద్ దర్గా రొట్టెల పండగ ఉత్సవానికి ప్రతీకగా నిలుస్తూ ఉంది. కులాలకు మతాలకు అతీతంగా నిర్వహించేటువంటి ఈ యొక్క రొట్టెల పండగ దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి కనపడతా ఉంది. వీరమరణం పొందినటువంటి షాహిదులు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎందరో తమ 12 మంది యొక్క షాహిదులను స్వతహాగా కూడా అక్కడ వాళ్ళ యొక్క చేతితో తాకుతూ పూలను కూడా పెడుతూ దర్శించుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రొట్టెల పండగ పూర్తి స్థాయిలో దేశ విదేశాల్లో కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం నేను చెప్తానే ఉన్నాను. దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఇది ఒక ప్రతీకగా నిలుస్తూ ఉంది. 5 రోజుల పాటు మొహరం నెలలో జరిగేటువంటి ఈ యొక్క రొట్టెల పండగ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు వస్తూనే ఉంటారు. కానీ ఒక్క 5 రోజులు మాత్రమే కాదు, ఈ యొక్క 365 డేస్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బారా షాహెద్ దర్గాలో ఉన్నటువంటి వీరమరణత్వం పొందినటువంటి షాహిదులను దర్శించుకుంటూనే ఉంటారు. వీరమరణం పొందినటువంటి షాహిదుల యొక్క ఈ యొక్క సమాధులే, వీటిని దేవుళ్ళుగా ఈరోజు భక్తులు ఎంతో ప్రగాఢ విశ్వాసంతో పూజించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా లోపల ప్రాంగణానికి వచ్చిన తర్వాత వీటిని యాక్చువల్గా 5 రోజుల పాటు జరిగేటువంటి పండగ సమయంలో అయితే బారా షాహిదులను దర్శించుకున్న తర్వాతే మన వెనకాల ఉన్నటువంటి ప్రాంతం స్వర్ణాల చెరువు వద్దకు వెళ్తారు. ఇక్కడి నుంచి ఏదైతే ఈ యొక్క బారా షాహిదులను దర్శించుకున్న తర్వాతే రొట్టెలను మార్పిడి చేసుకోవాలనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. 400 సంవత్సరాల క్రితంలో జరిగినటువంటి యుద్ధంలో వీరమరణత్వం పొందినటువంటి షాహిదుల యొక్క ఒక చరిత్ర, నెత్తుటి గాథ చరిత్ర అని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ యొక్క స్వర్ణాల చెరువులో జరిగేటువంటి పండగ కుల మతాలకు అతీతంగా జరిగేటువంటి ఒక పండగగా ఒక గుర్తింపు ఒక నెల్లూరుకే కాదు దేశానికి ఒక ప్రతీకగా నిలుస్తుందని చెప్పుకోవాలా. మొత్తానికి స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకునే విధానం రోజు రోజుకి కూడా భక్తుల విశ్వాసం పెరిగే కొద్దీ ఈ యొక్క పండగ దేశ నలుమూల నుంచే కాదు ప్రపంచ విదేశీ యాత్రికులు కూడా ఎక్కువైపోయారు. ఈరోజు భక్తులు రొట్టెల మార్పిడి విధానానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటే మరికొంతమంది దీన్ని అవహేళన చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికి కూడా దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి వచ్చి బారా షాహిదులను దర్శించుకొని స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలు మార్చుకొని తమ కోరిన కోరికలు ఏదైతే ఉంటాయో వాటిని నెరవేర్చుకొని మరుసటి సంవత్సరం అదే కోరికను మరొకరికి కావాలని వారికి ఆ రొట్టెను మారుస్తూ ఉంటారు. సో ఇది దేశంలోనే ఎక్కడ లేని విధంగానే ఈ యొక్క నెల్లూరు బారా షాహెద్ రొట్టెల పండుగలో జరుగుతుంది. మొత్తానికైతే బారా షాహెద్ రొట్టెల పండుగ విశిష్టత ఒక గొప్ప చరిత్రను చెప్పుకోవాలా. ఈ యొక్క కులాలు మతాలు గోడలు పూర్తి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల యొక్క విశ్వాసమే ఈ యొక్క పండగకు ఒక ప్రతీకగా నిలుస్తుందని చెప్పుకోవాలి. బారా షహీద్ దర్గా ఆర్కిటెక్చర్ కూడా పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది. ఇస్లామిక్ శైలిలో నిర్మించిన ఈ దర్గా ఎంతో ప్రశాంతంగా పవిత్రంగా ఉంటుంది. దర్గా లోపలున్న 12 సమాధుల్ని చూస్తే ఆ వీరుల పరాక్రమం, వారి త్యాగం మన కళ్ల ముందు కదలాడుతాయి. సమాధులపై కప్పిన పచ్చని చాదర్లు, అక్కడ వెలిగించే అగరుబత్తీల సువాసన మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తాయి. దర్గా ప్రాంగణంలో కూర్చొని ప్రార్థనలు చేసుకుంటే ఎంతటి మానసిక ఒత్తిడైనా ఇట్టే మాయమవుతుందని భక్తులు చెబుతారు. ఆ 12 మంది వీరుల ఆత్మలు నేటికీ ఈ దర్గాను కాపాడుతున్నాయని స్థానికుల నమ్మకం.
ప్రతి ఏటా జరిగే రొట్టెల పండుగ నెల్లూరు నగర ఆర్థిక వ్యవస్థ కూడా ఎంతో ఊతాన్నిస్తోంది. ఈ పండగ సమయంలో నగరమంతా పండగ వాతావరణం నెలకొంటుంది. లక్షలాది మంది భక్తులు రావడంతో స్థానిక వ్యాపారులకు, ఆటో డ్రైవర్లకు, హోటళ్ల నిర్వాహకులకు చేతి నిండా పని దొరుకుతుంది. ప్రభుత్వం కూడా ఈ పండగను రాష్ట్ర పండగగా గుర్తించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు చేస్తుంది. స్వర్ణాల చెరువును శుభ్రం చేయడం, ఘాట్లను నిర్మించడం, లైటింగ్ ఏర్పాటు చేయడం లాంటి చర్యలు చేపడుతుంది. ఒక చారిత్రక ఘట్టం నేడు ఒక నగరానికి బ్రాండ్ అంబాసిడర్గా మారడం విశేషం. చరిత్రను, నమ్మకాన్ని, మత సామరస్యాన్ని ఒకే చోట కలిపే అరుదైన ఆధ్యాత్మిక కేంద్రం బారా షహీద్ దర్గా. అయితే ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ దర్గాను, స్వర్ణాల చెరువును భవిష్యత్ తరాలకు ఎలా అందించాలి? ఈ అన్టోల్డ్ మిస్టరీని ప్రపంచానికి ఎలా చాటి చెప్పాలి? ఈ విషయంలో చరిత్రకారులు, స్థానికులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. బారా షహీద్ దర్గా చరిత్రను, ఆ 12 మంది వీరుల త్యాగాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పాఠశాలల పాఠ్యాంశాల్లో ఈ చరిత్రను చేర్చాలని స్థానిక చరిత్రకారులు కోరుతున్నారు. కేవలం ఒక పండగగానే కాకుండా దీని వెనుకున్న దేశభక్తిని, ధర్మరక్షణను యువతకు వివరించాలి. ఆ వీరులు తమ ప్రాణాల్ని ఎందుకు అర్పించారు, వారి త్యాగం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి అన్న విషయాలపై విస్తృతమైన పరిశోధనలు జరగాలి. అప్పుడే ఆ 12 మంది అమరులకు మనం అర్పించే నిజమైన నివాళి. స్వర్ణాల చెరువు పరిరక్షణ కూడా అత్యంత ఆవశ్యకం. లక్షలాది మంది భక్తులు పవిత్రంగా భావించే ఈ చెరువు నీరు కలుషితం కాకుండా చూడాలి. పండగ సమయంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి. చెరువు చుట్టూ పచ్చదనాన్ని పెంచి పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలి. దర్గా ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేసి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి. ఈ ప్రాంతాన్ని ఒక జాతీయ స్థాయి ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. బారా షహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండగపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డాక్యుమెంటరీలు రూపొందించాలి. కులాలు, మతాలు కుమ్ములాడుకుంటున్న నేటి సమాజంలో ఇలాంటి మత సామరస్య ప్రతీకలను ప్రపంచానికి గర్వంగా చూపించుకోవాలి. వివిధ దేశాల పర్యాటకుల్ని ఆకర్షించేలా ప్రత్యేక టూరిజం ప్యాకేజీలను రూపొందించాలి. ఆ 12 మంది వీరుల చరిత్రను వివరించేలా దర్గా ప్రాంగణంలో ఒక లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేస్తే పర్యాటకులకు అదొక అద్భుతమైన అనుభూతినిస్తుంది. నమ్మకం అనేది మనిషిని బతికిస్తుంది. ఆ నమ్మకానికి నిలువెత్తు రూపమే ఈ బారా షహీద్ దర్గా. సైన్స్కు అంతని ఎన్నో విషయాలు ఈ సృష్టిలో ఉన్నాయి. తలలు తెగిన, మొండెలు, పోరాటాలు అనేది సైన్స్కు విరుద్ధం కావచ్చు. కానీ అది స్థానికుల బలమైన నమ్మకం. ఆ నమ్మకమే వందల ఏళ్లుగా ఈ దర్గాను కాపాడుకుంటూ వస్తోంది. ఆ నమ్మకమే లక్షలాది మందిని ఈ స్వర్ణాల చెరువు గట్టుకు రప్పిస్తోంది. చరిత్రను వక్రీకరించకుండా ఆ నమ్మకాన్ని గౌరవిస్తూనే ఈ అన్టోల్డ్ మిస్టరీని మనం అర్థం చేసుకోవాలి. నెత్తురు పారిన నేలలో మొలకెత్తిన శాంతి వృక్షం ఈ బారా షహీద్ దర్గా. ప్రాణాలు వదిలినా, ఇచ్చిన మాట కోసం నిలబడిన ఆ 12 మంది వీరుల త్యాగం నేటి తరానికి ఒక గొప్ప స్ఫూర్తి. స్వర్ణాల చెరువు నీళ్లలో పంచుకునే ప్రతి రొట్టె మనుషుల మధ్య పంచుతున్న ప్రేమకు, ఆప్యాయతకు నిదర్శనం. ఈ మత సామరస్యం ఇలాగే కలకాలం వర్ధిల్లాలి. ఆ వీరుల ఆశీస్సులో ఈ నేలపైన ఎల్లప్పుడూ ఉండాలని ఆశిద్దాం. బారా షహీద్ దర్గా చరిత్ర ఎప్పటికీ సజీవంగా నిలవాలని కోరుకుందాం. చూశారుగా, ఇది రొట్టెల పండగ విశిష్టత. బారా షాహీద్లను దర్శించుకున్న తర్వాత స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల మార్పిడి విధానం రోజు రోజుకి భక్తుల్లో ఒక విశ్వాసం కలుగుతుంది. దేశ నలుమూల నుంచి వచ్చే భక్తులకు రొట్టెల పండగ జరిగేటువంటి 5 రోజుల పండగే కాకుండా అన్ని రోజుల్లో కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఈ యొక్క బారా షాహీద్ దర్గాలో ఉన్నటువంటి వీరమరణత్వం పొందినటువంటి షాహీదులను దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు సజావుగా జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి ప్రాణాలు వదిలిన
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వీరమరణత్వం పొందినటువంటి వీరులను దేవుళ్ళుగా పూజించుకుంటున్నారు. మతాలు కులాలు అనే గోడలు లేనటువంటి నెల్లూరే కాదు, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఒక ప్రతీకగా నిలుస్తుంది స్వర్ణాల చెరువు రొట్టెల పండగ విశిష్టత. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, బారా షాహిద్ దర్గా నుంచి. చూశారుగా నెల్లూరు బారా షాహిద్ దర్గా వెనుక దాగిన అన్టోల్డ్ మిస్టరీని, తలలు తెగిన పోరాడిన ఆ 12 మంది వీరుల నెత్తుడి చరిత్ర నేడు లక్షలాది మందికి కోరికలు తీర్చే కల్పతరువుగా ఎలా మారిందో. కులాలు మతాలు అనేటువంటి గోడలు లేని ఈ స్వర్ణాల చెరువు గట్టు దేశానికే మత సామరస్య ప్రతీకగా నిలుస్తోంది. ఈ అద్భుతమైన చరిత్రను, నమ్మకాన్ని భావితరాలకు పదిలంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై, మనందరిపై ఉంది. ఇది ఇవాల్టి ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.